మనందరికీ తెలుసు మన శరీరంలో కిడ్నీస్ ఎంత ఇంపార్టెంట్ ఆర్గాన్సో. కానీ సాడ్ థింగ్ ఏంటి అంటే కిడ్నీస్ ఫెయిల్ అయితే చాలా సందర్భాల్లో మనకి లేట్ స్టేజెస్లో ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కొన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ కనిపిస్తాయి. వాటిని కనుక మనం గుర్తించగలిగితే కిడ్నీ ఫెయిల్యూర్ని త్వరగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేయొచ్చు కూడా. ఆ వార్నింగ్ సైన్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి యూరినేషన్లో కనిపించే మార్పులు. అందులో యూరిన్లో నురగ రావడం, యూరిన్లో ప్రోటీన్ పోయినప్పుడు బబుల్స్ ఇన్ యూరిన్ లేదా ఫోమీ యూరిన్ అంటారు. ఇలా కనిపిస్తే కనుక వెంటనే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందేమో అని టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాత్రిపూట యూరిన్ ఎక్కువగా నడవడం. ఇది కూడా ఎర్లీ కిడ్నీ ఫెయిల్యూర్కి వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. సెకండ్ వచ్చేసి కళ్ళ చుట్టూ వాపు లేదా కాళ్ళల్లో వాపులు. సో పొద్దున లేచేసరికి కళ్ళ చుట్టూ వాపు కనిపిస్తుంటే అది నిద్ర ఎక్కువ పోవడం వల్ల, సాల్ట్ ఇంటేక్ వల్ల అని నెగ్లెక్ట్ చేయకండి. కొన్నిసార్లు అది కిడ్నీ ఫెయిల్యూర్కి ఎర్లీ వార్నింగ్ సైన్ కూడా అవ్వచ్చు. అలాగే కాళ్ళ వాపులు, చేతుల్లో వాపులు కూడా ఇలా కనిపిస్తే వెంటనే మీ కిడ్నీ టెస్ట్ చేయించుకోండి. అండ్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసి ఆకలి తగ్గిపోవడం, నీరసం. కిడ్నీ ఫెయిల్ అయ్యే క్రమంలో మన బాడీలో విష పదార్థాలు నిల్వ ఉండడం వల్ల ఆకలి తగ్గిపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో చూడడానికి యూరిన్లో నురగ, ఆకలి తగ్గిపోవడం, కళ్ళ చుట్టూ వాపు సింపుల్ సిమ్టమ్స్ లాగే అనిపించవచ్చు, కానీ అవి మీ కిడ్నీ ఇస్తున్న డేంజర్ సిగ్నల్స్ కూడా అయి ఉండొచ్చు. సో వీటిని నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే చెకప్ చేయించుకోండి. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.